నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మానవ జీవన విధానానికి వేదాలే ప్రమాణికాలు. వేద పరిరక్షణ కోసం ప్రతి పండితుడు కృషి చేయాలి. వైదిక సదస్సులో జేఈఓ పోలా భాస్కర్ పిలుపు. మహిళలు స్వయం కృషితో ఎదగాలి. సామాజిక ఆర్థిక రాజకీయాల్లో మరింత పురోభివృద్ధి సాధించాలి. మహిళా యూనివర్సిటీ వీసీ ఆచార్య రత్నకుమారి ఆకాంక్ష. కాలయముడైన ప్రియుడు మోజు తీరాక వదిలించుకునేందుకు యత్నం. ప్రియురాలిపై దాడి చేసి నిర్బంధించిన ఘనుడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు. ప్రారంభమైన అన్నమాచార్య వర్ధంతి మహోత్సవం. వైభవంగా జరిగిన మెట్లోత్సవం. ధర్మ ప్రచారాన్ని సమాజానికి చాటేందుకు అందరూ కృషి చేయాలి. టీటీడీ అధికారుల పిలుపు. క్రైమ్ పోలీసుల పేరుతో మహిళచే బలవంతపు వ్యభిచారం. సామూహిక అత్యాచారం చేసిన నిందితులు. 6గురిని అరెస్ట్ చేసిన అలిపిరి పోలీసులు. వేదాలు భారతదేశానికి పుట్టినిల్లు. మానవ జీవన విధానానికి అవి తార్కాణాలు. అలాంటి వేదాలను, వాటిలోని సారాంశాలను సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత వేద పండితులందరిపై ఉందని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ అన్నారు. వేదాలను పరిరక్షించాలన్న లక్ష్యంతో తిరుపతిలోని ఎస్వి వేదిక్ యూనివర్సిటీ నిర్వహించిన వేద ఉద్యమ దీపిక కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి టీటీడీ జేఈఓ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవుని దైనందిన జీవన విధానానికి వేదాలే ప్రామాణికాలని అన్నారు. భారతదేశం వేదాలకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. అలాంటి వేదాల పట్ల మన దేశం ప్రజల్లో ఆసక్తి లేదని తెలిపారు. సామాన్య ప్రజలు వేదాలు అంటే అది ఒక అర్థం కాని భాగమని పరిగణిస్తున్నారని అన్నారు. అలాంటి భావన వారిలోంచి తొలగాలని, వేదాలే అన్నింటి మూలాధారాలని తెలియజేయాల్సిన బాధ్యత వేద పండితులందరిదని అన్నారు. అలాగే వేదిక్ యూనివర్సిటీ వీసీ దేవానంద్ మాట్లాడుతూ భావితరాల వారిని దృష్టిలో ఉంచుకొని జాతీయ స్థాయిలో వేద విద్యకు ఒకే రకమైన సిలబస్ను రూపొందించడం శ్రేయస్కరమని అన్నారు. ఆ దిశగా వేదిక్ యూనివర్సిటీ కృషి చేస్తుందని చెప్పారు. ఈ సదస్సు 2 రోజుల పాటు జరుగుతుంది. శేషాచల్ అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టడానికి పోలీసులు, అటవీశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు అన్నారు. రేణిగుంట మండలం కృష్ణాపురం రాళ్లకాల్వ ప్రాంతంలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగల డంపుపై టాస్క్ ఫోర్స్, అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రాళ్లతో ఎర్ర కూలీలు ఎదురుదాడికి ప్రయత్నించడంతో కాల్పులు జరుపుతామని హెచ్చరించడంతో కూలీలు పరారయ్యారు. సుమారు 1.5 కోట్ల విలువ చేసే 5.5 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఐజీ కాంతారావు వివరాలు తెలియజేశారు. ఎర్ర కూలీలు వదిలి వెళ్లిన బ్యాగులు, వస్తువులను చూపించారు. డిఎఫ్ఓ శ్రీనివాసులు అడవుల సంరక్షణకు జిల్లాలో అమలు చేయనున్న పైలట్ ప్రాజెక్టు గురించి వివరించారు. ఈ సమావేశంలో రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, సిఐ బాలయ్య, అధికారులు పాల్గొన్నారు. ఓ మహిళను నిర్బంధించి ఆమె చేత బలవంతంగా వ్యభిచారం చేయించడం, సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 6గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఈ నెల 11న 100కు ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం అలిపిరి డీఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియాకు వివరించారు. శ్రీనివాస్ అలియాస్ గంగాధర్, విశ్వనాథ్ అలియాస్ వంశీ అనే 2 యువకులు తాము క్రైమ్ పోలీసులమంటూ ఓ మహిళను ఓ ఇంట్లో నిర్బంధించి ఆమె చేత బలవంతంగా వ్యభిచారం చేయించసాగారు. ఇదే సమయంలో కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన యువ నాయకుడు రాటకొండ విశ్వనాథ్ అలియాస్ విశ్వ, దామోదర్, ప్రదీప్ అనే 3 యువకులు ఆమెపై బలవంతంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ నెల 11న బాధిత మహిళ పోలీస్ నంబర్ 100కు ఫోన్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టి బాధితురాలను వైద్య పరీక్షలకు పంపినట్లు తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు వెల్లడించారు. తమ తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట తిరుపతి అర్బన్ ఎస్పీని కలిసి విన్నవించుకున్నారు. వారి విన్నపాన్ని పరిగణలోకి తీసుకొని రక్షణ కల్పించారు. ఇంతకీ ప్రేమ జంట ఎవరంటారా? ఈ స్టోరీ చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రేమికులు తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పవన్, హరిప్రియలు. గత 3 సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఎస్వీయు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నారు. ప్రియురాలి ఇంటిలో ఈ విషయం తెలిసి 3 నెలల క్రితం హరిప్రియ తండ్రి
తీవ్ర స్థాయిలో మందలించాడు. గృహ నిర్బంధం చేశారు. అదే కాక హరిప్రియకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలిసి 3 రోజుల క్రితం హరిప్రియ ఇంటి నుంచి పరారై ప్రియుడితో కలిసి నెల్లూరు వెళ్లి అక్కడ ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. సోమవారం ఉదయం తిరుపతిలోని అర్బన్ ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని, తమ తండ్రి అధికార పార్టీకి చెందిన అతను కావడంతో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, తమ తల్లిదండ్రుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ హరిప్రియ పోలీసుల రక్షణ కావాలని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయితే ఇద్దరు మేజర్లు కావడంతో వారికి రక్షణ కల్పించాలని ఈస్ట్ పోలీసులను ఎస్పీ గోపీనాథ్ జెట్టి ఆదేశించారు. ఆ మేరకు ఈ ప్రేమ జంటకు కాకీల సంరక్షణ లభించింది. సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వినతులను సమర్పించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం డిఆర్ఓ విజయ్ చంద్ర పాల్గొని వినతులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. ప్రధానంగా భూ వివాదాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, కుల ధృవీకరణ పత్రాల సమస్యలు అధికంగా అందాయని డిఆర్ఓ తెలిపారు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట వీఏఓలు ధర్నా నిర్వహించి పోలీసుల అరెస్టును నిరసించారు. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి చెలో హైదరాబాద్కు వెళ్లేందుకు వచ్చిన గ్రామ రెవెన్యూ సహాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచడంతో సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. చెలో హైదరాబాద్కు వెళ్తున్న తమను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్ర, డివిజనల్ అధ్యక్షులు చెంగల్ రాయలు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహారెడ్డి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వర్షాలు బాగా కురిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వేదాంతపురం ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందిన ప్రసాద్ గ్రామ పంచాయతీ ప్రజల దాహార్తి తీర్చేందుకు ఇటీవల 3 నూతన బోర్లు వేశారు. ఈ 3 బోర్లలోనూ నీరు సమృద్ధిగా రావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వేదాంతపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ చంద్ర, మాజీ సర్పంచ్ చెరకుల జనార్దన్ యాదవ్, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి, బడి సుధాకర్, ఎంపీటీసీ సభ్యులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి కమిటీలో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని సిపిఎం జిల్లా సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయల చెరువు రోడ్డులోని ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద ఏఐటీసీ, సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పార్టీలు అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవహరిస్తూ కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. గత సాంప్రదాయాలను పూర్తిగా విస్మరించి ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే విధంగా చేస్తున్నారని తెలిపారు. ఈఎస్ఐలో వైద్యులు, సిబ్బంది, మందుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి గతంలో మాదిరిగానే కేంద్ర కార్మిక సంఘాలైన సిఐటియు, ఏఐటీసీ సభ్యులకు డెవలప్మెంట్ కమిటీల్లో చోటు కల్పించాలని కోరారు. ఈ ధర్నాలో లక్ష్మీ, సుబ్రహ్మణ్యం కార్మికులు పాల్గొన్నారు. ప్రేమించిన ప్రియుడే కాలయముడయ్యాడు, ఇష్టం ఉన్నన్ని రోజులు నువ్వే ప్రాణమన్నాడు. ఇష్టం తీరాక, మోజు తీరిపోయాక వద్దు పొమ్మన్నాడు. ప్రియురాలిని వేధించాడు. తీవ్రంగా గాయపరిచి ఇంటిలో బంధించి పరారైన సంఘటన రాయల్ చెరువు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని షోలింగరం పట్టణానికి చెందిన మునికుమార్, సూరి అనే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు బంధువులు కావడంతో 3 నెలల క్రితం ఇంటి నుంచి పరారై తిరుపతికి వచ్చేశారు. తిరుపతిలోనే ఇద్దరు వివాహం చేసుకున్నారు. ప్రియురాలు సూరికి 14 సంవత్సరాలు, మైనర్ బాలిక. అయినా ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తిరుపతి సమీపంలోని రాయల చెరువు గ్రామంలో సూరి బంధువులు ఉండడంతో వారి సహాయంతో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం ఉంటున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నందున ఎలాంటి కట్న కానుకలు రాలేదన్న కారణంగా మునికుమార్ సూరిని వేధించడం మొదలుపెట్టారు. తన అక్క కూతురు జ్యోతిని పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని భావించి సూరిని వదిలించుకునే ప్రయత్నం చేశాడు. గత నెల రోజులుగా వేధించడం, ఇష్టం వచ్చినట్లు కొట్టడం, చివరకు అతి దారుణంగా సిగరెట్లతో కాల్చడం చేశాడు. శనివారం ఉదయం సూరిని తీవ్రంగా గాయపరిచినందున సొమ్మసిల్లి పడిపోవడంతో గాయపడిన ప్రియురాలిపై దుప్పట్లు కప్పి ఇంట్లో ఉంచి తాళం వేసి పరారయ్యాడు. అయితే చుట్టుపక్కల వారు, బంధువులు గుర్తించి తీవ్రంగా గాయపడిన సూరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సూరి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు రేణిగుంట డీఎస్పీ సూరిని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరారైన మునికుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్లు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబ్రహ్మచారి డిమాండ్ చేశారు.
ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి నాగబ్రహ్మచారి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి డివిజనల్ స్థాయిలో నోడల్ అధికారిని నియమించాలన్నారు. కార్మికులందరికీ పర్మనెంట్ ఉద్యోగాలతో పాటు 15% బదులు 30% వేతనాలు ఇవ్వాలని కోరారు. కార్మికులందరికీ వీడీఏతో కూడిన వేతనాలు ఇవ్వాలన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై అధికారులు కార్మికులను తొలగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పారు. కార్పొరేట్ ఆఫీసులో పనిచేసే అధికారులు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అనే చందంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు పని ఒత్తిడితో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షులు ఖాజావలి మాట్లాడుతూ మా డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిస్కం పరిధిలోని 8 జిల్లాల్లో ఈపీఎఫ్ సమస్య పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. ఈ ధర్నాలో పలు జిల్లాల నుంచి వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పర్మనెంట్ చేయాలని ఆ సంఘం నేత శివరామిరెడ్డి డిమాండ్ చేశారు. హెడ్ పోస్టాఫీస్ వద్ద సోమవారం గ్రామీణ తపాలా ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పలు నినాదాలు చేశారు. ఆ సంఘం నేత శివరామిరెడ్డి మాట్లాడుతూ గత నెల 16 నుంచి 22 వరకు సమ్మె చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి 7వ వేతన సంఘాన్ని అమలు చేసిందన్నారు. న్యాయమూర్తిచే కమిటీ వేయాలని కోరామన్నారు. అయితే ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ జీతాలను తగ్గించే యోచనలో ఉన్నారని, శాశ్వత ఉద్యోగుల కన్నా ఎక్కువ గంటలు విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మా పని విధానాన్ని గమనించి వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతున్నామన్నారు. మా సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆ సంఘం నేతలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే చిత్తూరులోని గాంధీ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం నుంచి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజేషన్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు అందించే సదుపాయాలను కల్పించాలని గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు రామ్మూర్తి, రాజారెడ్డి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ నాయకులు దీనికి మద్దతు పలికారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు అదనపు పారిశుద్ధపు కార్మికులను నియమించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నేత రామచంద్రయ్య డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సోమవారం మున్సిపల్ కార్మికులతో కలిసి ఏఐటీసీ నేతలు రామచంద్రయ్య, తులసేంద్రలో ధర్నా నిర్వహించారు. కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 15,000గా ప్రకటించాలని పేర్కొన్నారు. డిఏ, హెచ్ఆర్ఏ ఇవ్వాలన్నారు. ఎన్ఎంఆర్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నాలో పలువురు కార్మికులు పాల్గొన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ సూచనల మేరకు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ను బలమైన శక్తిగా తీర్చిదిద్దుతామని ఆ సంఘం జాతీయ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రావు తెలిపారు. తిరుపతి పర్యటనలో భాగంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో టీఎన్ఎస్ఎఫ్ ముఖ్య నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ స్థాయిలో టీఎన్ఎస్ఎఫ్ను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు, ప్రభుత్వానికి మధ్య టీఎన్ఎస్ఎఫ్ వారధిగా వ్యవహరించి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అందాయా లేదా అన్న అంశాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులకు అండగా నిలవాలని కోరారు. విద్యార్థులకు టెక్నికల్ స్కిల్స్ పెంపొందించేందుకు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా నాయకులకు సూచించారు. టీడీపీ యువనేత నారా లోకేష్ సూచనల మేరకు జాతీయ స్థాయిలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన విద్యార్థి విభాగం నాయకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలతో పాటు సమాజంలో నెలకొన్న వివిధ ప్రజా సమస్యల పరిష్కారానికి విద్యార్థి సంఘం నాయకులు చొరవ చూపాలని కోరారు. టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులందరూ సేవాగుణాన్ని నిలబర్చుకుని సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో విస్తృతంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే ప్రక్రియలో టీఎన్ఎస్ఎఫ్ ఒక శక్తిగా మారాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు, పత్తిపాటి వివేక్, రామ్మోహన్, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా లోటు బడ్జెట్ ఉన్న గ్రామీణ వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తామని, త్వరలో అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న మంత్రి కామినేని శ్రీనివాసులు సోమవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు దర్శన వసతి సదుపాయాలు కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉందని, అయితే కేంద్రం నుంచి మన రాష్ట్రానికి నిధులు త్వరలోనే సమకూరుతాయని అన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఏపీకి స్పెషల్ గ్రేడ్ ఇచ్చే దిశగా చర్యలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నైవేద్య విరామ సమయంలో సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సోమవారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు మంత్రికి దర్శన సదుపాయాలు కల్పించారు. అలాగే గత రాత్రి మంత్రి మాణిక్యాలరావు తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు అర్ధాంతరంగా ఆగిపోయిన మణిమండపాన్ని పరిశీలించారు. వెయ్యికాల మండపాన్ని తిరిగి నారాయణగిరి గార్డెన్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం కోదండరామాలయంలో సాంప్రదాయబద్ధంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. మూల విరాట్ కొలువైన గర్భాలయం నుంచి ప్రధాన ప్రవేశ ద్వారం వరకు అన్నింటినీ పూర్తిగా శుభ్రం చేశారు. అదేకాక ఆలయం లోపల గల ప్రాకారాలన్నింటినీ శుభ్రం చేసి సుగంధ పరిమళ ద్రవ్య లేపనాన్ని గోడలకు పూశారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు దర్శనాన్ని రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేడు సమాజంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత 7 మందికి పునర్జన్మను ఇవ్వవచ్చని, అయితే అవగాహన లేకపోవడంతో 100 మందిలో 5 మంది మాత్రమే కిడ్నీ డోనర్స్ ముందుకు వస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్ తెలిపారు. ఓ ప్రైవేటు హోటల్లో ఐఎంఏ తిరుపతి శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని చెన్నైకి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ముత్తు వీరమణి, డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుబ్రహ్మణ్యంలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ అవయవ దానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సహజ మరణానికి బ్రెయిన్ డెడ్కు ఎంతో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అవయవ దానంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పై తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు. అనంతరం చెన్నైకి చెందిన వైద్యులు రాజశేఖర్, ముత్తు వీరమణిలు మాట్లాడుతూ నేడు సమాజంలో కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు 40 సంవత్సరాల నుంచే జరుగుతున్నాయన్నారు. అదే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గత 10 సంవత్సరాలుగా అందుబాటులోకి వచ్చిందన్నారు. సౌత్, నార్త్ ఇండియాలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ప్యాంక్రియాసిస్లు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. క్రానిక్ డిసీజులకు సంబంధించి డోనర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో వైద్యులు డాక్టర్ బలరాం రాజు, దగ్గుబాటి శ్రీహర్రావు తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు అందరూ బాధ్యతగా కృషి చేయాలని జేఈఓ పోలా భాస్కర్ అన్నారు. పద కవితా పితామహుడు తాళపాక అన్నమయ్య 512వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద సోమవారం మెట్లోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్లు కళాకారులు సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం నిర్వహించారు. టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని మెట్లోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ భాస్కర్ మాట్లాడుతూ సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని సూచించారు. అయితే డీపీపీ సభ్యులుగా ఉన్నవారు హిందూ ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడంలో మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ మునరత్నం రెడ్డి, విభూషణ శర్మ, అలాగే ఈ మెట్లోత్సవ కార్యక్రమంలో 1000 మంది కళాకారులు పాల్గొన్నారు. అనంతరం అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. కృషి, పట్టుదల ఉంటే మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ ఆచార్య రత్నకుమారి పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి సదస్సు సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఉమెన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అనే అంశంపై జరిగిన ఈ జాతీయ సదస్సుకు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ఆచార్య రత్నకుమారి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కృషి, పట్టుదల ఉంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించవచ్చునని అన్నారు. ప్రతి మహిళ ఉన్నత విద్యను అభ్యసించి ఇటు కుటుంబం, అటు సమాజంలోనూ నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. శారీరకంగా, మానసిక దృఢ సంకల్పంతో సవాళ్లను అధిగమించి
పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని కోరారు. చట్టాలు, ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుని తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ ప్రతినిత్యం ఇంటా బయట పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. 40 ఏళ్లు పైబడిన ప్రతి స్త్రీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్వయం కృషితో ఎదిగి అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థిని తమ తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మెలగాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డాక్టర్ సుధారానికి వీసీ ఆచార్య రత్నకుమారి జ్ఞాపికను బహూకరించి దుస్సాలులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన మొండి బకాయిలను సకాలంలో చెల్లించి నగరపాలక సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని రెవెన్యూ అధికారి వర్మ కోరారు. మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లించాల్సిన పన్ను చెల్లించకపోవడంతో నగరపాలక సంస్థ అధికారులు మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సెంట్రల్ పార్కు సంబంధించి చాలా కాలంగా పన్ను జమ కాకపోవడంతో నగరపాలక రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ ఆధ్వర్యంలో సెంట్రల్ పార్క్ వద్దకు చేరుకొని దుకాణాల మూసివేతకు ఉపక్రమించారు. నగరపాలక సంస్థ అధికారులు ఇచ్చిన హెచ్చరికతో దుకాణదారులు దిగివచ్చి పన్ను కట్టేందుకు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ప్రజల త్రాగునీరు, సాగునీరు సమస్య పరిష్కారం కోసం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంజూరు చేసిన నిధులను వినియోగించుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి విమర్శించారు. జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా పూర్తిగా వెనుకబడిన ప్రాంతమని, త్రాగు, సాగునీటి కోసం వర్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నందున మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 30 సంవత్సరాల పాటు నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు కండలేరు నుంచి 2వ పైప్ లైన్ కొరకు 7,500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి అడ్మినిస్ట్రేషన్ అనుమతులు జారీ చేసి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పనులను నిలిపివేయడం బాధాకరమన్నారు. 9 నెలల టీడీపీ పరిపాలనలో పైప్ లైన్ పనులు ఎందుకు ప్రారంభించలేదని టీడీపీ నాయకులను ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా ప్రజలకు నీటి కష్టాలు పరిష్కరించేందుకు తెలుగు తమ్ముళ్లు సీఎంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మొక్కుబడి సమావేశాలు మాని జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్టు నిర్దిష్టమైన పనులు చేపట్టాలని రాష్ట్ర మంత్రులకు సూచించారు. ప్రజల మద్దతుతో రాజకీయాలను నడపాలనే లక్ష్యంతో అన్ని పట్టణాల్లో, ప్రాంతాల్లో జనం వద్ద నుంచి సిపిఎం పార్టీ ముందుకు వెళ్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి తెలిపారు. సిపిఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. తెలంగాణ విభజనకు కారకులైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక అజెండాను రూపొందించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. సిపిఎం 21వ అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో జరగనున్నాయని తెలిపారు. మంగళవారం తిరుపతిలో 35 మంది కళాకారులతో జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు, కళాకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యాదగిరి, జయచంద్ర పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ సాహితీవేత్త రాళ్లబండి కవితా ప్రసాద్ మృతి పట్ల సిపిఎం కార్యాలయంలో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కళను పెంపొందించడంతో ఆయన చేసిన కృషి మరవలేనిదని చెప్పారు. తిరుపతిలో ఆయన ఎంతో మంది కళాకారులను ప్రోత్సహించారని, చిత్తూరు జిల్లాలో కవితా ప్రసాద్కు ఎనలేని సంబంధం ఉండేదని గుర్తు చేశారు. రాళ్లబండి మృతి సాహితీ లోకానికి తీరని లోటని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ను సుందరంగా తీర్చిదిద్దుతామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీ అధికారులు, కార్మిక యూనియన్ నాయకులు సోమవారం ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీపుర్లు చేతపట్టి రోడ్లను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులు, భక్తుల రద్దీ అధికంగా ఉండే తిరుపతి బస్టాండ్ను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 16వ తేదీన అధికారులు, కార్మిక సంఘం నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చెలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. సమస్యల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చెలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీలు సోమవారం సాయంత్రం హైదరాబాద్కు వెళ్లేందుకు తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
వీరిని ఎలాగైనా అడ్డుకోవాలని భావించిన పోలీసులు ముందస్తుగా రైల్వే స్టేషన్ వద్ద నిఘా ఉంచి అంగన్వాడీలను అదుపులోకి తీసుకుని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాలకు నోచుకొని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చలో హైదరాబాద్కు పిలుపునిస్తే పోలీసు బలగాల చేత వీరిని అడ్డుకోవడం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు భారీగా వేతనాలు పెంచిందని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంగన్వాడీలకు కనీస వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల సమాచారం. శ్రీరామనవమి ఆస్థానం సందర్భంగా మంగళవారం కోయిల ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వదర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి 50,055 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల వ్యవధిలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 74, 50 రూపాయల గదులు 32, 100 రూపాయల గదులు 23, 500 రూపాయల గదులు 11, 600 రూపాయల గదులు 7 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో మంగళవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 183 అందుబాటులో ఉన్నాయి. కాగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 14 లక్షల రూపాయలు బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని, అన్నదానం, విద్యాదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 20, 11 గంటలకు 90, 12 గంటలకు 70, 1 గంటకు 110 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,240 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,463 రూపాయలు. వెండి 1 కేజీ ధర 35,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 38 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మానవ జీవన విధానానికి వేదాలే ప్రమాణికాలు. వేద పరిరక్షణ కోసం ప్రతి పండితుడు కృషి చేయాలి. వైదిక సదస్సులో జేఈఓ పోలా భాస్కర్ పిలుపు. మహిళలు స్వయం కృషితో ఎదగాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో మరింత పురోభివృద్ధి సాధించాలి. మహిళా యూనివర్సిటీ వీసీ ఆచార్య రత్నకుమారి ఆకాంక్ష. కాలయముడైన ప్రియుడు మోజు తీరాక వదిలించుకునేందుకు యత్నం. ప్రియురాలిపై దాడి చేసి నిర్బంధించిన ఘనుడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు. ప్రారంభమైన అన్నమాచార్య వర్ధంతి మహోత్సవం. వైభవంగా జరిగిన మెట్లోత్సవం. ధర్మ ప్రచారాన్ని సమాజానికి చాటేందుకు అందరూ కృషి చేయాలి. టీటీడీ అధికారుల పిలుపు. క్రైమ్ పోలీసుల పేరుతో మహిళచే బలవంతపు వ్యభిచారం. సామూహిక అత్యాచారం చేసిన నిందితులు. 6గురిని అరెస్ట్ చేసిన అలిపిరి పోలీసులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.